పాలిటెక్నిక్ ఫస్ట్ ఫేజ్ రివైజ్డ్ ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మొదట ఇక్కడ 50,000 ర్యాంక్ వరకు అయితే కనుక ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఎందుకంటే చాలా లేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఆప్షన్స్ వస్తాయా అనేసి ఎదురు చూడడం కూడా జరిగింది. కాబట్టి చాలామంది వరకు మ్యాక్సిమం 70% వరకు ఫస్ట్ డేనే ఆప్షన్స్ అనేది పెట్టేసుకొని ఉంటారు. ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే కనుక మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కానీ కొన్ని డౌట్స్కి అయితే కనుక మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ క్లారిఫై అయితే వస్తుంది అనమాట. ఆ డౌట్స్ ఏముంటాయి, ఆ డౌట్స్ క్లారిఫై వస్తుంది, క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్ సంబంధించి ఈ నోటీస్ మీరు చూసే ఉంటారు. దీనికి సంబంధించి ఆప్షన్స్ ఎంట్రీ ఎప్పటి నుంచి ఇచ్చాడు? 30 తేదీ నుంచి చివరి తేదీ 5వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ర్యాంక్స్ వైజ్ పిలిచడం జరుగుతుంది. అంటే కొన్ని సర్టెన్ ర్యాంక్స్ వరకు ఒక 2 డేస్ ఇవ్వడం జరిగింది. అంటే 30వ తేదీ 1వ తేదీ 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు, 2వ తేదీ అండ్ 3వ తేదీ అండ్ 50,001 నుంచి 90,000 ర్యాంక్ వరకు, అండ్ 4th జూలై అండ్ 5th జూలై 90,000 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఎవరైనా కానీ 90,000 కానీ 1,00,000 పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు ఉండదు. సో ఆ డేట్ ఏదైతే మనకి ఇచ్చాడో ఆ డేట్స్లో మాత్రమే ఓపెన్ అవుతుంది, ఆ డేట్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం కంపల్సరీ. అంటే మీకు పాస్వర్డ్ జనరేషన్ చేసుకోవాలి, లాగిన్ ఐడి తీసుకోవాలి, లాగిన్ ఐడి మొబైల్కి వస్తుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు మొబైల్లో ఇలాంటి ప్రయత్నం అయితే చేయొద్దు. ఒకవేళ చేసినా ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ ప్రాబ్లం అయితే రాదు. కానీ మీకు పీడిఎఫ్ ప్రింట్ వచ్చినంత వరకు మీరు చూడాల్సి ఉంటుంది అనమాట. సో అది అప్డేట్ అయిందా, సేవ్ అయిందా, పేజ్ అయిందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఏదైతే ఈ 2 డేస్ మీకు ఇచ్చారో 50,000 ర్యాంక్ వరకు, ఆ 2 డేస్ తర్వాత మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మీరు ఏదైనా ఆప్షన్స్ పెట్టుకునే కొద్దీ ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద ఈ కాలేజీలో అయితే నేను కంపల్సరీ జాయిన్ అవుతాను, ఈ బ్రాంచ్ అయితే నేను కంపల్సరీ జాయిన్ అవుతాను అని పూర్తిగా 1కి 10 సార్లు మీరు థింక్ చేసిన తర్వాతనే ఆ పేపర్లో ఒక ఆర్డర్ వైజ్ అనేది నోట్ చేసుకొని తర్వాత మీరు ఆప్షన్స్ ఎంట్రీ అనేది తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రజెంట్ ఒక థింకింగ్లో ఈ కాలేజీలో జాయిన్ అవుదాము, ఈ కోర్సు బాగుంటుంది, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు అనేసి డైరెక్ట్ ఈ విధంగా ఒక పేపర్లో రాసుకొని డైరెక్ట్ ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏం తెలుసు, నెట్ సెంటర్ దగ్గర మీరు ఏది రాసిస్తే వాళ్ళు అదే ఆప్షన్స్ పెట్టేస్తారు. సో ఆప్షన్స్ పెట్టిన తర్వాత అక్కడ కరెక్ట్గా పెట్టారా ఆప్షన్స్ లేదనేది మీరు ఒక పీడిఎఫ్ ప్రింట్ ఇచ్చిన తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 డేస్ మళ్ళీ మీరు ఇంటికి వస్తానే ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఏమనిపిస్తుంది, నేను వేరే కాలేజ్ పెట్టింటే బాగుండదు, వేరే గ్రూప్ పెట్టింటే బాగుండదు, ఈ బ్రాంచ్ లేదంటే ఈ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింటే బాగుండదు అనేది థింకింగ్స్ అనేది వస్తుంటాయి. ఇలాంటి రాకుండానే ముందుగానే మీరు 1కి 10 సార్లు ఆలోచించాలి. 10 సార్లు నెట్ సెంటర్కి వెళ్ళడం అలాంటి చేయొద్దండి. అదేవిధంగా మీ ఇంట్లో సిస్టమ్, ల్యాప్టాప్ ఉన్నా కానీ ప్రతిసారి ఇలాంటి చేయొద్దండి. 1కి 10 సార్లు ఆలోచించండి. 2 డేస్ టైం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. సో ఎవరైతే కనుక ఈ 2 డేస్లో మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత డోంట్ వరీ, మీరు మళ్ళీ 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఈ ఆప్షన్స్ చేంజ్ చేయడం కోసం కూడా మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు? 6వ తేదీ మొత్తం ఆల్ ర్యాంక్స్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. 6th జూలైన మీరు చేంజ్ చేసుకోవచ్చు. కొంతమంది కరెక్ట్గా పెట్టి ఉంటారు, నేను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా అనేది కూడా అడగచ్చు. కానీ మీకు ఏదైతే కనుక మీకు సాటిస్ఫైడ్ అయితే కనుక ఆ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సీట్ అలాట్మెంట్ 9th జూలైన మీకు మొబైల్కే మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ మెసేజ్ సిగ్నల్ ప్రాబ్లం వలన కానీ ఏ ఇతర కారణాల వలన రాకపోయినా కానీ మీరు ఇదే వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు సీట్ అలాట్మెంట్ ఎక్కడ ఏ గ్రూప్లో వచ్చింది అనేది తెలుస్తుంది. మీకు కొన్ని అపోహలు వదిలేసేయండి. ఏ అపోహలు? ఏదైతే కనుక నేను లాస్ట్లో పెట్టినటువంటి ఆప్షను నేను నాకు ఫస్ట్ తీసుకుంటుందేమో అనేది అలాంటి అపోహలు అనేది పక్కన పెట్టేసండి. స్టార్టింగ్ ప్రియారిటీ మీరు ఏదైతే పెట్టుకుంటూ వచ్చారో దాంతో కాలేజీలో సీట్ రాకపోతే మీకు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు, తర్వాత థర్డ్ ప్రియారిటీ. సో ఆ విధంగా లాస్ట్ వరకు తీసుకుంటూ వస్తారు.
ఇంకోటి ఏంటంటే కొంతమంది ఒక కాలేజ్ మాత్రమే ఒక బ్రాంచ్ మాత్రమే పెట్టేసుకుంటూ ఉంటారు. ఒక కాలేజ్ మాత్రమే పెట్టడం వల్ల ఆ కాలేజీలో సీట్ రాకపోతే మీకు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాదు. సో మీకు ఏదైతే ఒక కాలేజీలో మాత్రమే సీట్ రావాలనుకున్నా కానీ ఇంకా అడిషనల్గా 2 ఆర్ 3 కాలేజెస్ మీరు పెట్టుకున్నా నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే మీకు ఆ కాలేజీలో సీట్ రాకపోతే నెక్స్ట్ పెట్టినటువంటి అడిషనల్గా పెట్టినటువంటి ఆప్షన్స్లో మీకు ఒకవేళ సీట్ వస్తే మీరు పోకపోయినా ఇబ్బంది లేదు. కానీ మీకు ఒకవేళ అప్పుడు ఫస్ట్ పెట్టినటువంటి మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రాకపోయినా మీరు ఏదో అడిషనల్గా పెట్టినటువంటి కాలేజీలో మీకు అప్పుడు పోవాలనిపించినా మీకు అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటివి మీరు ఎక్కువ మ్యాక్సిమం ఎన్ని అయితే అంతవరకు పెట్టేసేయండి, ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అవ్వకండి. అదేవిధంగా సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టెడ్ కాలేజ్ 10వ తేదీ నుంచి 14వ తేదీ లోపు మీరు కాలేజీలో అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ వర్క్ అనేది 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని ఇచ్చారు, కానీ మీకు 10వ తేదీ నుంచి స్టార్టింగ్లో ఏం చెప్తారు, మీకు అక్కడ వెళ్ళి హాస్టల్ దూరంగా ఉన్న వాళ్ళు హాస్టల్ జాయిన్ అవ్వడం లేదంటే ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఒక 1 వీక్ వరకు మీకు ఎటువంటి క్లాసెస్ అయితే ఉండవు, కానీ ఏదో డిప్లొమా మీద యూజెస్ ఏంటి, ఆ బ్రాంచ్ వలన ఉపయోగం ఏంటి, ఇలాంటివి మాత్రమే చెప్తారు. సో ఆ 1 వీక్ వరకు ఉండకపోవచ్చు, కానీ మీరు రెడీ టు గోయింగ్ 10th మీరు పోవడానికి సిద్ధంగా ఉండండి కాలేజీకి వెళ్ళడానికి. ఓకే, ఇది దీనికి సంబంధించి ఈ ఆప్షన్స్ ఎంట్రీ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్స్ ఉంటే చెప్తాను.